గైస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. 1 డేకి 4 టాస్క్ అంట. నిజంగా ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఈ వారం మొత్తం బీభత్సమైన టాస్క్‌లే ఉండబోతుంది. 1 డేకి 4 టాస్క్‌లు. ఆ 4 టాస్క్‌లు ఎవరెవరు ఆడారు, ఎవరెవరు ఎంతమంది విన్నారు, ఆల్మోస్ట్ 4 టాస్క్‌లు ఇద్దరే విన్ అయ్యారంట. 2 టాస్క్. వాళ్ళెవరు? డేమాన్ పవన్ వచ్చేసి నిన్న నామినేషన్‌లో ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అని ఎలా దమ్ముతో మాట చెప్పాడో, ఈ వీక్ టాస్క్ ఆడి గెలిచారా లేదా అనేది దీంట్లో క్లారిటీగా చెప్తా. ఎవరెవరు ఏ టాస్క్‌లో విన్ అయ్యారో కూడా చెప్తా. ప్రోమో 1 రిలేటెడ్గా మంచిగా ప్రింట్ టు ప్రింట్ బాగానే ఉంటుంది. క్లారిటీగా వినండి, క్లారిటీగా చూడండి, ఫుల్ వీడియో చూడండి. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి మామ. ఎందుకు మామ ఇబ్బంది పెడుతున్నావు? సబ్స్క్రైబ్ చేసుకో. అందరికి లక్షల లక్షల సబ్స్క్రైబ్ వస్తున్నాయి. నాకు వచ్చేసి 1-2K అట్లా కూడా రావట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి. ఏదో ఒక దీని రిలేటెడ్ కామెంట్ చేయండి. లైక్ కూడా వేసుకొని ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. టాస్క్ వచ్చేసి ఫస్ట్ టాస్క్. ఆ టాస్క్ పేరు వచ్చేసి కనుక్కోండి చూద్దాం. మీరు ప్రోమో 1లో చూశారు కదా, 18+9 లేకపోతే 20+1 ఎంత అని మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్కి సంబంధించింది. ఇది ఫిజికల్ టాస్క్తో పాటు మెంటల్ టాస్క్ కూడా ఉంది. అంటే దీనికి ఎవరెవరు ఆడారంటే, మనం గొడవ పడ్డప్పుడు రీతు ఆర్గ్యూ చేసి గతని చేస్తాం, నేను ఆడతాను అదే అన్నట్టు ఇమానియల్, కళ్యాణ్, రీతు ఈ టాస్క్లు ఆడారు. అంటే బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్తారు, అక్కడ గ్రౌండ్లో ఆ టాస్క్లు పేపర్లు అనేవి పడి ఉంటాయి. ఆ పేరు రాసి ఉంటాయి. నెంబర్ అంటే 18+19 లేకపోతే 20+-2, 2+1 అట్లా ఉంటుంది. ఏ నెంబర్ అయితే చెప్తారో ఆ నెంబర్ తీసుకుపోయి పికప్ చేసుకొని వాళ్ళు గొడవ పడిని ఏమైనా చేయని, ఎవరైతే ముందు పికప్ చేసుకొని కెమెరాకు చూపిస్తారో ఆ టాస్క్లో విన్. అలా మన ఇమానియల్ వచ్చేసి 2 చూపిస్తాడు, మన కళ్యాణ్ వచ్చేసి 1 చూపిస్తాడు. ఈ టాస్క్లో విన్ వచ్చేసి ఇమానియల్ అయ్యాడు. నిజంగా ఇమానియల్ ఏ టాస్క్ అయినా బీభత్సంగా ఆడుతున్నాడు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లే. కానీ ఓటింగ్ లిస్ట్లోనే తారుమారు అవుతుంది. తర్వాత ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. అలా టాస్క్ అన్నీ ఆడుతున్నారు కానీ కళ్యాణ్తో కూడా గెలిచిపోయాడు. ఈరోజు మెంటల్ టాస్క్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన టాస్క్ కూడా ఈమాని నిన్ను ఫస్ట్ రౌండ్ టాస్క్లో. ఈ టాస్క్లో ఎలా జరిగిందంటే, ఫస్ట్ టాస్క్లో దానికి 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఇమానియల్ విన్ అయ్యారు. సెకండ్ రౌండ్లో వచ్చేసి పూల టాస్క్, అంటే ఒక పూల కుండి ఉంటుంది, మట్టి ఉంటుంది, అది ఫిజికల్ టాస్క్ సంబంధించిన దాంట్లోనే దాని కిందకే కన్వర్ట్ అవుతుంది. ఫిజికల్ టాస్క్ అండ్ పూల అంటే మెంటల్ టాస్క్ రెండు ఉంటుంది. సో ఈ టాస్క్లో వచ్చేసి తనుజ, డిమాన్ పవన్, భరణి శంకర్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన డిమాన్ పవన్ ఈ వీక్ నేను డైరెక్ట్ టికెట్ ఫినాల్ కొట్టి చూపిస్తాను కదా, ఈ టాస్క్లో తనుజతో ఎలా ఓడిపోయాడు. ఈ టాస్క్ విన్ వచ్చేసి తనుజ. సరే, భరణి శంకర్కి ఫిజికల్ టాస్క్ అంటే తన కొంచెం ఇంజురీ అయిపోయింది కాబట్టి తనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని కొంచెం నెగ్లెక్ట్గా ఆడారు అనుకోవచ్చు. మరి డెమాన్ పవన్ బీభత్సంగా ఆడతాను ఛాలెంజ్ చేశారు కదా ఈ వీక్ నామినేషన్లో. ఆయన ఈ వీక్లో ఈ టాస్క్లో వచ్చేసి తనుజ విన్ అయింది. అసలు ఇదే నేను ఊహించలేకపోతున్నాను ఎలా విన్ అయిందో అనేది. తర్వాత వచ్చినప్పుడు క్లారిటీగా మాట్లాడుకుందాం దాని గురించి అప్డేటు. తర్వాత నెక్స్ట్ దీంట్లో సెకండ్ టాస్క్ అయిపోయిన తర్వాత థర్డ్ టాస్క్ ఎవరికి పెట్టారంటే, మళ్ళీ ఇక లాస్ట్ మిగిలింది ఎవరంటే సుమన్ శెట్టి, సంజన గారు మిగిలారు. వీళ్ళకి విన్ అయిన వాళ్ళతో పెట్టాలా లేకపోతే ఏందనేది క్లారిటీ లేదు. మాక్సిమం ఏ టాస్క్లో విన్ అవుతారో వాళ్ళతో మిగిలిన వాళ్ళకి పెడతారు అనుకున్నా. ఇదే ఉండొచ్చు మేబీ, మనం అనుకుంటే అదే జరుగుతుంది మాక్సిమం. ఇమానియల్, సంజన గారు అంటే అమ్మ నాన్న అంటే తల్లి కొడుకులు ఇద్దరు టాస్క్ ఆడారు. ఆ టాస్క్ ఏంటంటే బాల్ టాస్క్. ఆ బాల్ టాస్క్ అటు నుంచి ఒకటి ఇసేయాలి, ఇటు నుంచి ఒకటి ఇసేయాలి. ఆ టాస్క్లో విన్ వచ్చేసి మన ఇమానియల్ ఓవరాల్గా 2 టాస్క్ విన్ అయ్యారు. అంటే ఫస్ట్ టాస్క్ కళ్యాణ్, రీతు అండ్ మన ఇమానియల్ ఈ ముగ్గురు ఆడిన దాంట్లో ఏమో మన ఇమానియల్ ఫస్ట్ టాస్క్లో విన్ అయ్యారు. అది కూడా కనుక్కోండి చూద్దాం మ్యాథమెటిక్స్. తర్వాత ఏమో బాల్ టాస్క్లో ఇమానియల్ సెకండ్, సంజన గారి దాంట్లో ఆడిన దాంట్లో మన ఇమానియల్ సెకండ్ టాస్క్ విన్నారు. తర్వాత థర్డ్ టాస్క్లో వచ్చేసి తనుజ గారు విన్నారు. అంటే సెకండ్ టాస్క్లో తనుజ, థర్డ్ టాస్క్లో ఇమానియల్. ఇట్లా ఓవరాల్గా ఇమానియల్ 2 టాస్క్, తర్వాత తనుజ గారు వచ్చేసి 1 టాస్క్ విన్నారు. తర్వాత ఫోర్త్ టాస్క్ వచ్చేసి ఎవరెవరు జరిగిందంటే, ఇక్కడ బిగ్ బాస్ చేసింది ఏంటంటే, టాస్క్లు ఎవరైతే విన్ అవుతారో మిగిలిన అంటే సంజన గారు, సుమన్ శెట్టి మిగిలారు కదా, వాళ్ళతో టాస్క్ పెట్టాడు కావచ్చు. అందుకే తనుజకి, సుమన్ శెట్టికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో వచ్చేసి తనుజ విన్ అయిపోయింది. అంటే ఓవరాల్గా ఇమానియల్ 2, మన తనుజ 2, వీళ్ళిద్దరు 2 టాస్క్ విన్నారు. ఇక్కడ మీరు ప్రోమోలో అందరు ఒక కన్ఫెక్చర్ రూమ్లో, అట్లా కన్ఫెక్చర్ రూమ్ లేకపోతే యాక్టివిటీ రూమ్లో నిలబడి ఉంటారు. కలర్ బాక్స్ ఉంటుంది కింద, చూశారు కదా. ఆ కలర్ బాక్స్ ఏంటంటే, మనం ప్రతిసారి మనం అనుకునేది ఏంటంటే ఎవరైతే విన్ అవుతారో 1, 2, 3 అలానే చెప్పేది. కానీ ఈసారి పజిల్ వైజ్గా ఉంది, కలర్ వైజ్గా. మనం ఎగ్జాంపుల్ ఏంటంటే, అగ్ని పరీక్షలో చూసాం కదా, నచ్చిన వాళ్ళ గురించి చెప్పి కలర్ అంతా స్వాధీనం చేసుకోవాలన్నారు. అదే ఈ టాస్క్లో అయితే ఒక మనిషికి ఒక కలర్ ఇస్తున్నాడు, మీకు ఇష్టం వచ్చిన కలర్. ఆ కలర్తో ఎవరైతే ఎక్కువ టాస్క్ అయ్యి ఆ కలర్ డబ్బా అవుతుందో వాళ్ళే ఆ టాస్క్లు విన్ను. మ్యాక్సిమం టికెట్ ఫినాల్ కొట్టడానికి ఉంటుంది. అంటే ఇమానియల్ 2 టాస్క్ విన్నారు కాబట్టి ఇమానియల్ కలర్ ఒకవేళ
మేబీ బ్లూ గ్రీన్ ఉంటే గ్రీన్ వచ్చేసి 2 అవుతుంది. అంటే వాళ్ళిద్దరు 2 విన్ అయ్యారు కాబట్టి 2. తనుజ వచ్చేసి బ్లూ ఉంటే తనుజ 2 టాస్క్ విన్ అయ్యారు కాబట్టి బ్లూ. ఇలా ఓవరాల్గా లాస్ట్ వరకు ఎవరైతే అన్ని డబ్బా ఫిల్ చేసుకుంటారో వాళ్ళే ఈ వీక్ టికెట్ ఫినాలే. ఇప్పటికే 1 డేకే 4 టాస్క్ జరిగినట్టే నెక్స్ట్ బీభత్సంగా ఉండొచ్చు. అప్రిషియేట్ అంటే నిజంగా అప్రిషియేట్ చేసే విధంగా ఉండబోతుంది. టాస్క్ అయితే బీభత్సంగా ఉండబోతుంది. ఇది ఓవరాల్గా ప్రోమో 1 రిలేటెడ్గా వీళ్ళు వచ్చేసి విన్ అయ్యారు. ప్రజెంట్ అయితే ఈ రోజు టాస్క్లు వీళ్ళు. తర్వాత మనం ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం. నిజంగా బీభత్సంగా ఓటింగ్ అనాలిసిస్ చేంజ్ అవ్వబోతుంది. ఈసారి కళ్యాణ్ నామినేషన్ లేదు. ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ కూడా నామినేషన్ లేదు. ఓటింగ్ ఎట్లా ఉంటుందని కూడా క్లారిటీగా మాట్లాడదాం. పిన్ టు పిన్ ఉంటుంది. ప్రోమో 1 రిలేటెడ్గా ప్రోమో 2 రాగానే మంచి క్లారిటీగా దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇంతవరకు ఓపిక పట్టుకొని చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. నాకేమైనా లక్షల ఫాలోవర్స్ కావాలని నేను అనుకోవట్లే. కొంచెం మీకు నచ్చినంత ఫాలో చేయండి. నా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. క్లారిటీగా ఉంటుంది. మొత్తం పాయింట్ పిన్ టు పిన్ చెప్తా. కొంచెం క్లారిటీగా ఉంటుంది. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.